ఇంటి పని అంతా నేనే చేయవలసి వస్తుందమ్మా. కానీ అమ్మమ్మ ఇంకేద్దాం అవసరం వచ్చిందనుకో. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, చాలా పనులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫ్రెండ్స్ పిలవాలి, పని చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఈ పద్మ ఇక్కడ ఉన్నది. పద్మ 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 అమ్మో, చచ్చిపోయిందా బతికిందా? అమ్మాయి పెళ్ళి ఆగిపోతుంది, బతికే ఉంది. పద్మ పద్మ నీకేం చెప్తే ఏం చేస్తున్నా? పని అంతా చేసుకున్నాను. చేస్తే చాలు. అమ్మగారు అమ్మగారు ఇదిగోనండి చెప్పు. పద్మ అయ్యగారు అమౌంట్ వేస్తానన్నారు, షాపింగ్కి వెళ్ళడానికి వేయలేదేంటి? వేస్తానన్నారే. నేను మాట్లాడుతున్నాను. చెప్పు. అమ్మాయి గారు పెళ్లి కుదిరింది కదండి, నాకు ఎంత 30 సంవత్సరాలు బట్టి నా దగ్గర నమ్మకంగా పని చేస్తున్నావు. నీకు 300 పెట్టి సీరకొంటానే. ఎక్కువైపోద్దేమనంటే అది చాలా చాలండి, చాలా నా పని నేను చేసుకుంటాను. చెప్పండి. అవునండి, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. అవును, బిజినెస్ లో బాగా మాకు వస్తాయని తెలుసు. అవునా, మాకు రాలేదా? అవునా, ఇదేంటి ఎంతోనే వాడిపోతున్నదే. ఏసయ్యా, ఏం చెయ్యాలయ్యా ఈ టైంలో? మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, షేర్లు అయితే రావట్లేదు, అమౌంట్ అయితే రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారు అమ్మగారండి, ఏంటి? అది కాదండి, చెప్పు. మీకేమో 4 మంది ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, నేను మాట్లాడుతాను, చెప్తారేటి? ఏంటి చెప్పు. మీకు 4 మంది ఫ్యాన్స్ ఉన్నారు కదేటి? ఉన్నారు. సినిమాటర్లు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, ఏమో రాజకీయతలు ఉన్నారు, మీ చెల్లెలు ఉంది, ఇంకేటి వాళ్ళందరిని అడిగి చూడకండి. మంచి బాగా గుర్తు చేసేవే. వాళ్ళని ఒకసారి పిలిస్తే అడుగుతాను, ఈలోగా ఇంటి పని చేసేసి వంట చేయి. అలాగేనండి, పని నాకు తప్పదు ఏంటి? అమ్మగారు నేను చెప్పింది నేను చెప్పనా? చెప్పవే. ముందు ఏసీ గారిని పిలండి, ఏసీ గారిని ప్రార్థన చేసుకుని ఏసీ గారిని పిల్లండి. ఏసుబాబు పిల్లగానే ఆయన చెప్తాడు, మీకు సహాయం చేస్తాడు. అవును పద్మ, బాగా చెప్పేవే. ఏంటో అన్నీ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. నా గృహానికి మీరు రండి అయ్యా. నా కుమార్తె వివాహం గురించి నేను అడుగుతున్నాను తండ్రి, మీరు రావాలి తండ్రి. పద్మ, ఎవరు వచ్చారు చూడు. అమ్మగారు అలాగేనండి. హరి బాబు, అమ్మగారండి అమ్మగారండి, మన ఇంటికి యేసుబాబు వచ్చేసినాడండి. యేసుబాబు వచ్చేసినాడండి. హాయ్ బాబు, కూర్చోండి బాబు, కూర్చోండి బాబు. తెలిగిపోతున్నారు. మొదటి స్థానం ఇస్తున్నాను ఏసయ్య. ఏ పద్మ, చెప్పండి అమ్మగారు. ఒకసారి ఇంటిని శుభ్రం చెయ్యి, ఏసయ్య వచ్చారు. అలాగే అమ్మగారు. ఏంటో శుభ్రం చేస్తాం మా అమ్మగారు కలిగారు. పద్మ, ఎవరు వచ్చారు చూడు. అలాగేనండి. హాయ్ బాబు, అమ్మగారండి అమ్మగారండి అమ్మగారండి, ఇంటికి హీరోయిన్ గారు వచ్చారండి. అఖిల, ఎలా ఉన్నావు?
ఫస్ట్ ప్లేస్ ఇవ్వవా? సెకండ్ ప్లేస్ ఇస్తానంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. తర్వాత నీ ఇష్టం. అమ్మో, ఇలా వెళ్ళిపోతే నాకు మొత్తం పెళ్ళి ఎలా చేస్తాను? నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి ఏసఐని అడుగుతాను. ఏసయ్యా, ఇదిగో అక్కి, నీకు మొదటి స్థానం ఇస్తున్నాను. పద్మ, చెప్పండి. మా ఫ్రెండ్కి కాఫీ తీసుకొచ్చి. అలాగేనండి. అమ్మగారు నేను మాట్లాడానా? ఏంటండి ఎంత సీక్రెట్ ఏంటండి? ఎంత అమ్మగారు అదంతా పుట్టుకతోనే రావాలి, మధ్యలో వచ్చేస్తుంది ఏంటి? అదేంటి అమ్మగారు అలా అంటారు? అమ్మగారు మిమ్మల్ని మాట్లాడాను, ఒకసారి కొట్టుకుంటామండి. ముట్టుకుంటానండి. ముట్టుకోమంటారా? ఏంటి పోయిన బూడిదలో ఉన్నది. ఇదేంటి బూడిద రాసుకుంటే మేము అందంగా ఉంటాం. సంధ్య, సంధ్య, అక్కి ఏమైంది? ఈ పని మనిషి కింద పిచ్చి పట్టిందా? కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకుని మూడుదంటుంది. ఏ పద్మ, ఏంటి ఇంటికి వచ్చి వాడితే అలాగే మాట్లాడతావా? ఏంటి అమ్మగారు అందానికి ఏదో సీక్రెట్ చెప్పినాను. నువ్వు వెళ్ళి పని చూస్తాను. ఊళ్ళే ఉంది. ఇంటికి వచ్చి మాట్లాడతావా? నేను అందంగా ఉంటే కనబడిపోతాను గుడ్లు. పద్మ, ఎవరు వచ్చారు చూడు. అలాగేనండి. అయ్యి బాబోయ్, అమ్మగారు అమ్మగారు అదేనండి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదా, ఏం చేసుకుని వెళ్ళిపోతారు. అదే రాజకీయాలు. ఎమ్మెల్యే గారే అలా అనకూడదు. ఎమ్మెల్యే గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీకు 3వ స్థానం ఇస్తున్నాను. మీటింగ్స్ నాకు 3వ స్థానం ఇస్తానంటే ఏంటి? 2వ స్థానం ఇస్తావా? వెళ్ళిపోమంటావా? నేను వెళ్ళిపోతానంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? సరే, ఒకసారి ఏసైని అడుగుతాను. ఏసయ్యా, ఎమ్మెల్యే గారు మీకు 2వ స్థానం ఇస్తున్నాను, కూర్చోండి. పద్మ, ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకొచ్చి. అలాగేనండి. అమ్మగారు కాఫీ తాగండి. అమ్మగారు మిమ్మల్ని మాట్లాడండి. ఎలక్షన్ టైంలో ఓటు ఎక్క 2,000 అన్నారు. ఏంటి 2,000 బదులు 1,000 ఇచ్చారు. ఇంకో 1,000 ఎవరు ఇస్తారండి? సంధ్య, ఎమ్మెల్యే గారు మంచి ఏమైనా తింగల్దా? మళ్ళీ ఏమన్నావే? అయ్య బాబోయ్, ఓటు డబ్బులు అడిగారంటే తప్పేముందండి. 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చారు. ఇంకో 1,000 రూపాయలు ఎవరు ఇస్తారా? ఏదో అడిగినట్టు మీరైతే ఎలాగ అయిపోతున్నారు. వచ్చిన వాడిని సరిగ్గా చూసుకోవే. అండి పద్మ, ఎవరు వచ్చారు చూడు. అలాగేనండి. అయ్యో బాబోయ్, అమ్మగారిని పెండు అదే తింగరగా ఉన్నారు కదా. తిందర కాదే, ఏం మాట్లాడుతున్నావే? వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇదిగోనే నీకు 4వ స్థానం ఇస్తున్నాను. అన్ని వదిలిపోతే 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానం ఇస్తే అవునా? తిరు కూడా వెళ్ళిపోతే హెల్ప్ చేసే వాళ్ళు మళ్ళీ ఎవరు వస్తారు? సరే, ఒకసారి ఏసైని అడుగుతాను. ఏసయ్యా, కూర్చోవే. పద్మ, కాఫీ తీసుకొచ్చి సింగర్ గారికి. అలాగేనమ్మా. అమ్మ తింగర సింగర్ తింగర అమ్మగారు మీలా బాగా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? ఇది సాధన చేయాలి. సాధన అంటే మేము పొద్దున్న సంవత్సరాలు చేస్తానే ఉంటున్నాం. పుట్టుకతో రావాలి. అవునండి, మేము పాటలు చాలా బాగా పాడతామండి. ఏదో పాట పాడి చూస్తా. పాట పాడండి. నిజమేనండి. పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, పాలనాడు తెలుపు. బాబో, ఏం చేసినా తప్పు అయిపోతుంది. పాట పాడమన్నారా పాడాను. ఇంటికి వచ్చి నేను ఎక్కడ పాడేసి గొప్పదాన్ని అయిపోతాను. మీ బాధ ఇలా చేస్తే నా ఇంటికి ఎవరు రారు పద్మ. నువ్వు వెళ్ళి పని చూస్తావు. అలాగేనండి.
పద్మ ఎవరో వచ్చారు చూడు. అలాగేనండి బాబు. అమ్మగారు అయ్యి బాబు ఏమీ కాదండి బాబా. పొద్దున్నుడు సందలాగా పొద్దున్న సందాలు తినేసి ఉండదు కదా, అదే ఈ చెల్లెలు వచ్చింది. అదేంటి, అది నా చెల్లెలు. నాకున్నవన్నీ దానివే, దానికున్నవన్నీ నావే. మా ఆయన తప్ప. అలాగేనండి. మీ ఆయన చెప్పారు కాక. ఏం చేస్తున్నావే? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎంతవరకు వచ్చింది? షాపింగ్ వెళ్ళలే. షాపింగ్ వెళ్తే సరిపోద్ది. వెళ్ళినప్పుడు చెప్తాను. అందరూ వచ్చారు. నేను వాళ్ళు చూడమేంటి? పద్మావతి అలా చూడడానికి. పద్మ ఇల్లు చూసుకుంటుంది, నువ్వు మన ఫ్రెండ్స్ చూసుకో చాలు. సరే. పద్మ చెల్లికి టీ తీసుకొచ్చి. టీయా పొద్దున్నుడు సందాలు నాకు తిని ఆవిడ టీ ఎందుకో. అక్క ఎక్కడ కూర్చోను? అమ్మ నా ఇల్లంతా నీదే, నువ్వు ఎక్కడ కూర్చున్నా నేను ఏమి అడగను. ఇక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. ఒకసారి ఏంటి చెప్పండి. ఏంటి మధ్యన తెగలవైపోతున్నావు? మరి పొద్దున్నుడు సందాలు దాకా తిని మీలో ఎక్కారా? పని చేసుకుని నేను సిక్కిపోయానా? నాకు తెలుస్తలేదా? నేనే లావ్ అయిపోయానంట. సరే చూడు పద్మ ఏమంటుందో, తిని వీటి మీద లావెక్కిపోయానంటుంది. అది అలాగే ఉంటది, నువ్వు కూర్చో. ఫ్రెండ్స్, నేను పిలవగానే మీరు వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇదిగో నేను అయితే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. బాగా ఈ మధ్యన బిజినెస్లో అయితే చాలా లాస్ వచ్చింది. కానీ నేను ఎప్పుడూ కూడా మీకు సాయపడేనే ఉన్నాను, మీకు హెల్ప్ చేశాను. కానీ ఇది ఒక్కసారి మాత్రం నాకు హెల్ప్ చేయాలి. ఏంటంటే నాకు ఉన్నది మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్సే కదా, అందుకునని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎవరు అయినా సరే నాకు హెల్ప్ చేస్తే నాకు చాలా ఇష్టం. అందుకునని ఒక్కసారి అమ్మా మీరు ఆగండి ఏసయ్యా. నేను ఒకసారి మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నాకు అమ్మతో పెళ్లి చేసుకోను. మీరు ఆగండి ఏసయ్యా, నేను మాట్లాడుతున్నాగా. అక్కి మీరు ఆగండి ఏసయ్యా. అక్కి నాకు ఏమన్నా హెల్ప్ చేయి, మా అమ్మాయి మ్యారేజ్కి. నాకు అసలే షూటింగ్స్ లేక డబ్బులు లేవంటే నువ్వు డబ్బులు అడుగుతున్నావా? సారీ సంధ్య, ఏమనుకోకు. కావాలంటే పెళ్ళికి పిలిస్తే వచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటో దిగేసి వెళ్ళిపోతాను. అక్కి అక్కి జ్యోతి మీరు ఎమ్మెల్యే గారు నాకు ఏమన్నా హెల్ప్ చేయండి. మీకు చాలా ఓట్లు వేసేయడానికి నేను చాలా హెల్ప్ చేశాను. అమ్మ గురించి ఎవరు ఓట్ అయ్యాక మేము లాస్ అయిపోయామని. కావాలంటే పెళ్లి పిలు, ఖచ్చితంగా నేను వచ్చి నా ప్రజలు మొత్తం చెప్పుకొని తినేసి వెళ్తాను. ఎమ్మెల్యే గారు రత్న నువ్వైనా హెల్ప్ చేయవే. సారీ, ఇది నేను చేయలేకపోతున్నాను. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. రత్న చెల్లి, నువ్వన్న అర్థం చేసుకున్నాను. అక్క నేనే నిన్ను పిల్ల పీస్ కోసం డబ్బులు అడుగుదాం అనుకున్నాను అక్క. సారీ అక్క, షాపింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాను. చెల్లి ఎవరో హెల్ప్ చేయలేదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా ఇస్తారేమో అని అనుకున్నా. అమ్మగారు ఏంటో చెప్పవే. నేను మాట చెప్పను. చెప్పు. ఇంతమందిని అడిగారు కదా, యేసుబాబుని ఫస్ట్ పిలిచారు, యేసుబాబుని అడగలేదు. యేసుబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టినాడు? ఫస్ట్ వచ్చింది ఏసైనే, కానీ నేను ఆయన పట్టించుకోలేదు. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఏసైని అడగడానికి నాకు ముఖం చాలట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయ్యో, నేను అలా బాధపడితే ఎలాగండి? యేసుబాబు సాయం చేస్తాడు, రక్షిస్తాడని మీకు తెలుసు కదా. ఒకసారి అడిగి చూడండి, ఆయన తప్పక ఏ కార్యమైనా చేస్తాడు కదా. ఒకసారి నీ మాటిని నేను అడుగుతాను, కానీ ఏసై చేస్తాడేమో. ఇల్లు తలిపేసి ఎవరో రాకుండా చూడు. అలాగే. ఏసయ్య
మొదటిగా నా ఇంటికి వచ్చి నేనైతే పట్టించుకోలేదు తండ్రి. కానీ ఇదిగో తండ్రి, నా కుమార్తె నాయన వివాహం గురించి నాయన మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. నాయన నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు తండ్రి. మీరు ఒక్కసారి నాకు సహాయం దయచేయండి అయ్యా. నాకు తోడుగా నిలవండి అయ్యా. నాయన నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన హస్తాలు నీ వైపు చూపుచుండగా తండ్రి నాయన నాకు సహాయం చేయమని అడుగుచున్నాను యేసయ్యా. నాతో మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి అయ్యా. నాతో మాట్లాడండి తండ్రి. అమ్మా నేనున్నాను. అమ్మా భయపడలేదు. నీ కొరకు నా ప్రాణం పెట్టాను. నీకు ఈ చిన్ని సహాయం చేయలేనా? నీ బిడ్డ వివాహం నేను ఘనముగా చేస్తాను. ఇన్నాళ్ళు మనుషుల మీద ఆనుకున్నావు. నీ కొరకు నా ప్రాణం పెట్టాను. నా మీద ఆనుకో తల్లి. నీకు సహాయం చేస్తాను. భయపడకు. నిన్ను విడివని దేవుడును ఎడబాయని దేవుడును. నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధముగా ఉంటాను. యేసయ్యా చాలా కృతజ్ఞతలు తండ్రి. నాతో మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు తండ్రి. నాయన నాకు సహాయం చేసినందుకే నీకు వందనాలు తండ్రి. హాయ్ బాబు, మా అమ్మగారు మాకు వెళ్ళిపోవాలి. అమ్మగారు ఏటండి అంత సంతోషంగా ఉన్నారు? పద్మ, నాతో దేవుడు మాట్లాడారు. నేను చెప్పాను కదండి, దర్శనంతో మాట్లాడారు. నాతో నాకు సహాయం చేస్తానన్నారు. కూర్చో పద్మ. వద్దు అమ్మగారు, నాకు నా కుటుంబంలో ఒకరు అయ్యా నువ్వు. కూర్చో. మీరు కూడా కూర్చోండి అమ్మగారు. కూర్చో పద్మ. అమ్మగారు నువ్వు చాలా సహాయం చేసావు పద్మ. అమ్మగారు ఏసయ్య మనం అడగానే సహాయం చేసే దేవుడు అండి. నిజంగా పద్మ, నేను చాలా తప్పులు చేశాను పద్మ. నేను టైంకి సన్నిధికి వెళ్ళలేకపోయాను. ఆదివారాలు సమయానికి వెళ్ళలేకపోయాను. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజు నా కుమార్తె వివాహం జరగడానికి నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ ఆఖరికి నా చెల్లెలు కూడా నాకు సహాయం చేయలేదు. నా దేవుడు ఒక్కడే నాకు సహాయం చేశాడు. ఇది మొదలుకొని నా దేవుడిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. నా సన్నిధిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. అమ్మా ఏసే గొప్ప దేవుడు. నేను కూడా మీకు తోచేస్తానమ్మా. అవునా పద్మ? నాతో వస్తావా? మారిపోతానమ్మా. మా చర్చి వస్తావా? వస్తానమ్మా. నాకు ఆదివారం కూడా చదివించేయండి మరి. ఇస్తాను పద్మ, ఖచ్చితంగా ఇస్తాను. తప్పకుండా వచ్చేస్తాను. రండి చర్చికి వెళ్ళిపోదామా. హలో సార్ చెప్పండి. అవునా సార్, షేర్ మళ్ళీ మాకు తిరిగి వచ్చేసాయా? అవునా, నేను అనుకున్న దాని మీదకి ఎక్కువ వచ్చినాయా? ఇదంతా దేవుని కృప. అవునా, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వాడిపోయినట్టుండేది. ఇప్పుడు పద్మ చెప్పగారు నా షేర్ మళ్ళీ మాకు తిరిగి వచ్చేసాయండి. దేవుడు కార్యం చెప్పేసినారండి. అవును పద్మ. మనం ఆత్రాజు కూడా మారద్దండి. ఆదివారం నాకు సెలవు ఇచ్చేత నేను కూడా మీతో వచ్చేస్తానండి. ధన్యవాదాలు.